అమ్మానండి యేసును గూర్చి చెప్పెదనండి అయ్యారండి అమ్మానండి యేసును గూర్చి చెప్పెదనండి. ఆమె యథార్థంగా కనబడాలి. ఈ రోజు క్రైస్తవ జీవితాల్లో చూసినప్పుడు అబద్ధాలు విశ్వాసులు మాట్లాడుతున్నారా? కాదు, విశ్వాసుల కంటే బోధకులే ఎక్కువ బాధకులై అబద్ధాలు ఆడడం ప్రారంభించారు. ఇంతెందుకు, వేదిక మీద నిలబడినప్పుడే సేవకుల అబద్ధాలు కనబడతాయి. సాతాను బహు చాకచక్యము కలిగినటువంటి, చాలా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే వాడు ఆది నుండి ఆయనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనుక చాలా జ్ఞానము కలిగినటువంటి జ్ఞాన సంపన్నుడు. అందుకని ప్రభువే వాడిని ప్రశంసిస్తున్నాడు. నీవు దానియేలు కంటే జ్ఞానము గలవాడు అంటాడు. నీవు దానియేలు కంటే జ్ఞానము గలవాడు, దానియేలు కంటే జ్ఞానము గలవాడని దేవుని చేత ప్రశంసింపబడుతున్నాడు ఈ సాతాను. ఇలాంటి భయంకరుడైనటువంటి సాతాను ప్రసంగం చేస్తున్న సమయంలోనే పుల్పిట్లో నిలబడి ఉన్నప్పుడే సేవకుని చేత అబద్ధం ఆడిస్తారు. కొంతమంది సేవకులు ప్రసంగం చేస్తుంటారు, వెంటనే ప్రసంగాన్ని తగినట్టు ఉదాహరణ చెప్పాలి. జరగని సంఘటన జరిగినట్టు వెంటనే ఒక కథ కడతారు. బైబిల్ చెప్తుంది లేని వార్తను పుట్టించకూడదు. జరగని సంఘటన జరిగినట్టు కథ కడతారు. ఒక ఆయన అన్నాడు, నేను పోతా ఉన్నాను, గుడ్డోడు ఒకడు లాందరు పట్టుకొస్తున్నాడు అన్నాడు. గుడ్డోడు లాందరు పట్టుకొచ్చే సంగతి ఎంత మటుకు నిజమో పరమాత్ముడు ఎరుగా. ఏంట్రా గుడ్డోడా లాందరు తెస్తున్నాను అడిగా. ఆయన చెప్పాడంట, అన్నా ఇది నా కోసం కాదు మీ కోసం అన్నాడు. ఎంత మట్టుకు నిజాలు. ఎందుకంటే ప్రసంగాలు చేసేటప్పుడు కూడా వారు ఇతరులను నవ్వించాలని, ఇతరులను కూర్చున్న వారిని కవ్వించాలని, వారికి ఏదో హాస్యపు జోకులు చెప్పి నవ్వించాలని, కల్పనా కథలు చెప్పి లేని వారిని పుట్టిస్తారు. చూడండి, అది అక్కడే ఆ పుల్పిట్లోనే వారు చేస్తున్న పెద్ద పాపమై ఉన్నది. ఒక భయంకరమైన ఇన్సిడెంట్ చెప్పాలి, వెంటనే ఆ ప్రసంగాన్ని రద్దుకాకడానికి ఒక సంఘటన చెప్పడానికి నేను వస్తున్నాను. అప్పుడే ఒక యాక్సిడెంట్ జరిగింది. పొట్ల పేగులు బయటకు వచ్చి చూసేవాడు చూడడాన్ని చూసినట్టు కల్పిస్తాడు. ఎంత అబద్ధాలు తెలుసండి. అప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణ చెప్పేటప్పుడు కూడా అబద్ధాలు దొరలకుండా, ఉదాహరణ చెప్పేటప్పుడు కూడా అబద్ధాలు దొరలకుండా, ఉపమానం అయితే ఉపమానం చెప్పాలి, కథ అయితే కథని చెప్పాలి. జరగని సంఘటనను, చూడని సంఘటనను చూసినట్టుగాను జరిగినట్టుగాను కల్పించి వేదికలో నిలబడి చెప్తున్నప్పుడే సాతానికి నీవు నేను ఇస్తున్న విజయమై ఉన్నది, అపవాదికి నీవు నేను ఇస్తున్న విజయమై ఉన్నది. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అబద్ధం మీరు దూరంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబద్ధానికి దూరంగా ఉండండి, యథార్థంగా ఉండండి. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు భక్తులు ప్రార్థిస్తున్నారు, అయ్యా నేను పాపము చేసేసి, నా పితరులు పాపము చేసేసి. మా ఒక్కొక్క భక్తుడు దేవాలయం సాష్టాంగపడి అంటున్నాడు, అయ్యా నేను నా పితరులు నీ దృష్టికి దోషము చేసేసి. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నా తల్లి పాపములో నేను గర్భము ధరించను, నేను పాపములో పుట్టినవాడు. ఒక మనుషుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా యథార్థ హృదయుని సత్యమును అనుసరించి ఎట్లు నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా జరిగించుచున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా యథార్థ హృదయుడై సత్యమును అనుసరించి సమస్తము నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుచున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకో. దీర్ఘదర్శి నువ్వు సస్తావని చెప్పి బయలుదేరుతున్నా. డాక్టర్ గారు వచ్చి, అండి నువ్వు చనిపోతారు, ఇంకో 24 hours నీకు టైం అంటే మనం చెప్పి తొలి పలికి తెలుసా? మన చుట్టాలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో పిలిపించాను. పెద్ద అమ్మాయిని పిలిపించండి, చిన్న అమ్మాయిని పిలిపించండి, ఎందుకంటే చివరిగా మాట్లాడిపోతాను. చివరిగా ఒకసారి మాట్లాడిపోతాను. టైం ఇచ్చిన వెంటనే మన వాయిస్ మారిపోతుంది. టైం చెప్పిన వెంటనే మన యొక్క సత్తువ చచ్చిపోతుంది. వెంటనే అందరిని పిలిపించాలి, చివరి మాట మాట్లాడాలంట. దీర్ఘదర్శి వచ్చి చెప్తున్నాడు, చెప్పిన వెంటనే నేను మోకరించి అడుగుతున్నాడట, యెహోవా యథార్థ హృదయుని సత్యమును అనుసరించి నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా నేను జరిగించుటకు కృపతో జ్ఞాపకం చేసుకో. ఎంతో దూరం తెలుసండి, 2,30,000 మైళ్ళ దూరం భూమి నుంచి చంద్రమండలానికి, సూర్యమండలం, నక్షత్ర మండలం, నక్షత్ర మండలానికి పైగా నా దేవుడి సింహాసనం. 2 మాటల ప్రార్థన అంత దూర ప్రయాణం చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 మాటల ప్రార్థన అంత దూర ప్రయాణం చేసింది. మరలా అంత దూర ప్రయాణం మరలా వస్తుంది. నడిమించాలి దాటి పోకముడిపే మరలా వస్తుంది. మరలా
వెళ్ళము. ప్రైజ్లా 17 సంవత్సరములు అతనికి ఆయుష్ను పొడిగించాడని చెప్పి కారణం ఏంటి? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆమె యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఈరోజు మనుషుని యొక్క జీవితంలో చూస్తే యథార్థత ఏమాత్రం ఉన్నది? అబద్ధం. రెండవ అర్థం కృత్రిమము కానిది, అంటే నటన లేనిది. చాలా మంది నటన క్రైస్తవులు ఎక్కువైపోయారు మద్రాసులో. మీరు బంగారం లాంటి వారని, మీరు బంగారం లాంటి వారు అంటే నాకు ఈ పట్టణాన్ని గురించి తెలియదు కదా. మీరు బంగారం లాంటి వారు. మద్రాసులో నటన క్రైస్తవులు ఎక్కువైపోయారు. సేవకుడు టైం ఇచ్చి ఈ రోజు 8 గంటలకి మీ ఇల్లు హౌస్ విజిటింగ్ చేస్తానండి అని చెప్పి పాస్టర్ గారు ముందుగా చెప్పారనుకోండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా చెప్పారనుకోండి 5 గంటలకి పాస్టర్ గారు వస్తారంటే ఇక ఆ ఇంట్లో 4 గంటల నుంచి పాటలు పాడుతూ ఉంటాయి. ఏ పాటలు? దైవికమైన భక్తి గీతాలు పోతూ ఉంటాయి. అప్పటికి ఆ ఇంట్లో కొందరు సనుక్కుంటూ ఉంటారు, ఈడెప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో నాయనా. పాస్టర్ గారు వచ్చిన వెంటనే వందనాలు. పాస్టర్ గారు ప్రార్థన చేసి బయలుదేరిన వెంటనే ఒకరు ముందుకు వస్తారు. పాస్టర్ గారు పొలిమేర దాటాడా లేదా, మనం టీవీ ఆన్ చేసి ఆయనకి వినబడుతుందా లేదా చూసి ఆయన దాటిపోయిన వెంటనే వారికి అవసరమైన సీడీలు వేసుకుంటారు. కారణం ఏంటో తెలుసా? భక్తులు దైవ సేవకులు వస్తున్నప్పుడు ఆయన చూసినప్పుడు మంచి ప్రార్థనా పరుడు అనుకోవాలి. ఆయన చూసినప్పుడు పర్వాలేదు కుటుంబం చాలా దైవికంగా ఉందనుకోవాలి. దాటిపోయిన వెంటనే యథావిధిగా స్టార్ట్ అయిపోతుంది. ఒకరోజు ఒక ఇంటికి, మా విశ్వాస ఇంటికి వెళ్తున్నానండి. వెళ్తే ఒక చిన్న బాబు ఆడి ఇంట్లో బీరో ముందు నిలబడుకుని తలదూకుంటూ పాట పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడు? రజనీకాంత్ పాట పాడుతున్నాడు. సండే క్లాస్ బాబు అయితే పాడుతూ ఉన్నాడు. నేను ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు ఆ బీరో అద్దంలో నుంచి చూస్తున్నాడు. ఏంట్రా వైట్ అండ్ వైట్ ఒకటి వస్తుందని చూస్తే నేనే. వెంటనే మారుతున్నాడు. ఓ యేసయ్యా. ఎందుకు అంటే ఎంత చిన్నవారైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, సాతానుడు తన జ్ఞానాన్ని వారిలో నిలిపి ఎంతగా వారిని నటన కళాకారులుగా చేయాలో, వారిని ఎంత అబద్ధికులుగా చేయాలో అంత త్వరగా అబద్ధికులుగా చేస్తున్నాడు. అంత త్వరగా వారిలో కృత్రిమాన్ని పెంచేస్తున్నాడు. వాడు ఆ పాట పాడుతున్నాడు. చూసి వెంటనే ఓ యేసయ్యా, మెస్సయ్యా కవిత ఆ వయసుకి అట్ట వచ్చిందో తెలియలేదు. ఎంత భయంకరమండి. బైబిల్ చెప్తుంది, జాగ్రత్తగా వెతుకు, బతిమాలుకో, పవిత్రంగా ఉండు, యథార్థంగా. ఈ పవిత్రత ఎంతమందిలో ఉన్నదో తెలియదు. నేను కొత్తగా రక్షణ అనుభవంలోకి వచ్చాను. కొత్తగా రక్షణ అనుభవంలోకి వచ్చి ఎక్కడ కోటాలంటే అక్కడికి పరిగెడుతున్నా. రోజుల్లో ఎక్కడ వాక్యం అంటే అక్కడికి పరిగెడుతున్నా. ఒక ప్రాంతానికి సువార్త కోటాలు ఒక గొప్ప దైవజనులు వచ్చున్నారంటే బైబిల్ సంఘాన్ని పెట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోయా. దైవజనులు ప్రసంగిస్తున్నారు. వర్షం పడ్డది. నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వర్షాన్ని బంధించండి, వర్తమానం ద్వారా దాసుల హృదయాలు సంధించండి, వర్షమును బంధించండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి 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 వర్షం ఆగిపోయింది. కళ్ళు తెరిచాను. ఆ గ్రౌండ్ లో ఒక్కరు లేరు, అందరు చర్చిలో ఉన్నారు. చాలా దుఃఖపడ్డాను. నేను ఇంతగా నిలబడి ప్రేయర్ చేస్తున్నాను, ఒక్కరు లేరు, అందరూ చర్చిలోకి వెళ్ళిపోయారు. వర్షం ఆగిపోయింది. ఇక్కడే ఉంటే ఎంత బాగుండేదని అలా తిరిగి చూస్తే ఇంకొక ఇద్దరు ఉన్నారు. నేను చాలా సంతోషించాను. వారు కుర్చీని తీసి నెత్తికి పాలించుకొని నిలబడి ఉన్నారు. నేను చాలా సంతోషించాను. వీరు కూడా పర్వాలేదు, నాలాగే ఇంత తీవ్రంగా ప్రార్థనలో కనిపెట్టుకుని ఉన్నారు. వారిని పలకరించాలని ముందుకెళ్ళాను. ముందుకెళ్తే వారిద్దరు మాట్లాడుతున్నాడు. చూస్తే సంఖ్యలో బైబిల్ ఉంది. నాకు చాలా దుఃఖం కలిగింది. నాకు చాలా దుఃఖం కలిగింది. పవిత్రత ఎక్కడ ఉన్నది?
ఎందుకు మందిరానికి వస్తున్నాం? ఎందుకు సభలకు వస్తున్నాం? దేనికి వస్తున్నాం? ఎందుకు కొరకు వస్తున్నాం? వేద వాక్యంలో రాయబడి ఉన్నది, నీవు పట్టణానికి దీవెనకరంగా ఉండాలంటే, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలంటే, నీ వలన నీ ఇంటికి శాపం రాకుండా, నీ వలన నీ ఇంటికి ఆశీర్వాదం రావాలంటే, నీ వలన నీ సంఘం పాడు కాకుండా, నీ సంఘం దీవెనకరంగా ఉండాలంటే నీవు పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఆమేన్. నవ్వాలని చెప్పట్లేదు. ఇది చివరి దినాల్లో సంఘాన్ని ఆయుధపరచవలసిన దినాలు. నవ్వులతో ఖుషి ఖుషిగా వెళ్ళిపోయే దినాలు కావేవి. దేవుని రాకడ కొరకు ఆయుధ పడవలసిన దినాలు అయి ఉన్నాయి. ఆమేన్. అందుకని బైబిల్ చెప్తుంది, ఆ సర్వశక్తులకు దేవుని వెతికి బతిమాలి పవిత్రుడై యథార్థవంతుడైన ఎడల అప్పుడు నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఈ 4వ స్టెప్ వచ్చే వరకు ఆయన ఏం చేయాలంటే శ్రద్ధ చూపడండి. 4వ మెట్టు ఎక్కే వరకు శ్రద్ధ చూపడు ఆయన. బైబిల్ క్లియర్ గా తెలియజేస్తుంది, ఆ 4వ మెట్టు ఎక్కినప్పుడే దేవుడు నీ పైన ఏంటో ఈ బిడ్డ నన్ను పిలుస్తున్నట్లు ఉన్నాడే అని అప్పుడు శ్రద్ధ వహిస్తాడట. ఎప్పుడు ఆయన వెతికి, ఆయన బతిమాలని పవిత్రంగా ఉండి యథార్థవంతుడైనప్పుడు శ్రద్ధ నిలిపి, ఏం బిడ్డ నీ ప్రార్థన ఏంటి, నీ విన్నపం ఏంటి అని అడుగుతాడు. ఇంకొక చిక్కు వచ్చింది అక్కడ. ఏంటండి, నేను జాగ్రత్తగా వెతికాను, యేసే దేవుడిని కనుగొన్నాను, ఆయన బతిమాలుకుంటున్నాను, పవిత్రంగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, మరి నాకు ఇంకా ఆశీర్వాదం రాలేదు ఏంటండి? ఈరోజు క్రైస్తవులలో చాలా మందికి ఇదే సమస్య. నేను ఎంత పవిత్రంగా ఉన్నానో, నేను ఎంత యథార్థంగా ఉన్నానో, నాకే ఎందుకన్నయ్య ఈ శ్రమలో? బైబిల్ తెలియజేస్తుంది, నీవు నీ పట్టణానికి, దేశానికి, సంఘానికి, ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే 4 మెట్లు ఎక్కినప్పుడు ఆయన శ్రద్ధ నిలిపి నీ వైపు చూస్తాడట. కానీ 5వ మెట్టు కూడా ఎక్కవలసి ఉన్నది. ఆయన నీ వైపు చూసినప్పుడు వేద తెలియజేస్తుంది, ఆయన ఇలాగ చూసినప్పుడు వేద తెలియజేస్తుంది, ఆయన నీ నీతికి తగినట్టుగా నిన్ను ఆశీర్వాదించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు ఆయన ఆశీర్వదించడానికి ముందుకు వస్తాడంటే జాగ్రత్తగా వెతికినప్పుడు. ఎప్పుడు ఆయన ఆశీర్వదించడానికి ముందుకు వస్తాడంటే ఆయన బతిమాలుకున్నప్పుడు, పవిత్రంగా జీవించినప్పుడు, యథార్థంగా నువ్వు నడుచుకున్నప్పుడు ఆయన ముందుకు వస్తాడు. ముందుకు వచ్చే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే నీతికి తగినట్టుగా ఆశీర్వదిస్తాడు. అంటే ఇప్పుడు ఈయన తోకంలో ఏం పెడుతున్నాడంటే నీతిని తోకంలో పెడుతున్నాడు. నీతిని చూచి నీతికి తగినట్టుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలా మందిని చూస్తున్నాం, జాగ్రత్తగా వెతికిన వారు ఉన్నారు, ఈ యొక్క స్థలములో ఆయన బతిమాలుకునే వారు ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, కానీ నీతి మాత్రం ఎలా ఉన్నది? ఎవరైనా చెప్పగ మీ దగ్గర మీ నీతి 0% లో ఉందనుకోండి, మీ ఆశీర్వాదం ఎంత వస్తుంది? అంతే వస్తుంది. కాబట్టి ఈ రాత్రి కాలపు కూడిక ద్వారా 100% ఆశీర్వాదం నీకు రావాలనుకుంటే, 100% నీవు నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే, 100% నీవు నీ ఇంటికి దీవెనకరంగా ఉండాలనుకుంటే, 100% నీవు ఈ పట్టణానికి దీవెనకరంగా ఉండాలనుకుంటే జాగ్రత్తగా వెతికిన నీవు, ఈయన కనుగొన్నటువంటి నీవు, బతిమాలుకుంటున్న నీవు, పవిత్రంగా ఉంటున్న నీవు, యథార్థంగా ఉంటున్న నీవు నీతిని కాపాడుకో. నా దగ్గరకు వచ్చి ఎవరు ప్రార్థన అడిగినా నెత్తిని చేతులు పెట్టి చక్కగా ఆశీర్వదిస్తాం. బైబిల్ గ్రంథమందు ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన ఇలా చేస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే తన ప్రియ కుమారుడికి ఇలా రాస్తున్నాడు, ప్రియుడా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థిస్తున్నామన్నాడు. గాలిపు రాస్తున్నటువంటి ఆ యోహాను గారంట, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఒక వ్యక్తి ఎలా ఆశీర్వాదం పొందుకుంటాడంటే నేను అంటాను, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నిట్లో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లుతానే బాగా ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు ప్రాస్పరిటీ అని వ్రాయబడి ఉన్నది. ప్రాస్పరిటీ అని వ్రాయబడి ఉన్నది. నీవు అన్నిట్లో అభివృద్ధి పొందాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, మొట్టమొదట నువ్వు ఎంత బ్లెస్సింగ్ఫుల్ గా ఉండాలనుకుంటున్నావు
రోగాలు కలిగి ఉన్నాయి. అయితే బైబిల్ ఒక కార్యం మాత్రం తెలియజేస్తుంది. ఆత్మలో వర్తిల్లినట్లయితే, నీతిమంతుడుగా ఉండగలిగినట్లయితే, నిశ్చయముగా నీవు ఆయన కనుగొని, నిశ్చయముగా ఆయన నీవు బతిమాలుకొని, నిశ్చయముగా ఆయన నీవు పవిత్రుడుగా ఉంటూ, యథార్థంగా ఉంటూ, నీతిని కాపాడుకోగలిగినట్లయితే ఆరోగ్యంగా ఉంటావట. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని వాక్యం మనకి తెలియచేసిన ప్రకారం, దేవుని వాక్యంలో ప్రబోధింపబడిన మాటలను బట్టి, ఒకటి ఆయన ఆయన వెతుకుదాం, 2 ఆయన బతిమాలుకుందాం, 3 పవిత్రులుగా ఉందాం, 4 చెప్పండి యథార్థవంతులుగా ఉందాం, 5 నీతిని కలిగి జీవిద్దాం, 6 ఆత్మ ఎంత వర్తిల్లుతుందో అంత నీవు ఆశీర్వదింపబడతావట. ఒక నిజమైన ఆశీర్వాదం అంటే ఒక వ్యక్తికి 3 రకాలైన ఆశీర్వాదాలు కావాలి. ఆమె 3 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నప్పుడే వాడు పరిపూర్ణంగా ఆశీర్వదింపబడి ఉన్నాడని అర్థం. ఏంటి 3 రకాలైన ఆశీర్వాదాలను చూసినప్పుడు యోహాను గాయకుడు రాస్తున్నప్పుడు తెలియజేస్తున్నాడు. ప్రియుడా, ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారం అన్నిటిలో వర్తిల్లి సౌఖ్యముగా ఉంటాం. 3 రకాలైన ఆశీర్వాదాలు ఒక మనిషి మీద ఉన్నప్పుడే వాడు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడని అర్థం. ఏంటి 3 రకాలైన ఆశీర్వాదాలు? స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇస్ ద సాల్వేషన్. ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. ఇది ఆత్మలో వర్తిల్లుట. ఒక వ్యక్తికి రక్షణ అనుభవం ఉన్నదంటే అది ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం అయి ఉన్నది. ఆమె రక్షణ లేకపోతే వాడు పరిపూర్ణమైన ఆశీర్వాదంలో లేడని అర్థమయ్యినది. 2వ ఆశీర్వాదం ఉంటుంది, నీవు వర్తిల్లుచు ఉందువు. అంటే ఈ యొక్క ప్రాస్పరిటీని చూసినప్పుడు లౌకికమైనటువంటి ఆశీర్వాదం. నువ్వు అప్పు ఇచ్చుదువే కానీ అప్పు చేయవు. ప్రేసరా, అప్పు చేయవు. ఆమె నీ చేయి నువ్వు ఏడుదువే కానీ నువ్వు ఏడబడు. ఆమె నువ్వు తలగా ముందువే కానీ తోకగా మార్చబడు. ప్రేసరా, ఈ ఆశీర్వాదాలను నీకు నాకు ఫలించాలంటే లౌకికమైన ఆశీర్వాదాలను పొందుకొని ఆర్థికాభివృద్ధి కలిగి ఉండాలి. 3వ ఆశీర్వాదం సౌఖ్యముగా ఉంటావు. సౌఖ్యముగా ఉంటావంటే ఇది శారీరకమైనటువంటి ఆశీర్వాదం. రోగం లేకుండా ఉంటావు. ఆమె ఆమె అప్పుడు 3 రకాలైన ఆశీర్వాదం. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం రక్షణ ఉండాలి, లౌకికమైన ఆశీర్వాదం పరిపూర్ణమైన ఆర్థికం ఉండాలి, శారీరక ఆశీర్వాదం సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి. ఆమె హల్లెలూయా. ఈ 3 ఆశీర్వాదాలు ఏ మనుషుడు కలిగి ఉంటాడో వాడే సంపూర్ణమైన ఆశీర్వాదం కలిగిన వాడై ఉన్నాడు. నిశ్చయంగా ఇటు ఆశీర్వాదానికి మీరు నోచుకున్న వారు, ఇటు కృపను పొందుకున్న వారు కావాలంటే ఆయన తెలియజేసిన 5 కార్యాలు మనం చేయాలి, వాటిని జరిపించాలి. ఏంటి 5 కార్యాలు? 1 జాగ్రత్తగా వెతకాలి, 2 బతిమాలుకోవాలి, 3 పవిత్రంగా ఉండాలి, 4 యథార్థంగా జీవించాలి, 5 నీతిని కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఈ ఆత్మ ఎంత వర్తిల్లిందో, నా నీతి ఎంత ఉందో దోహంలో పెట్టి చూసి ఎంత ఉందో అంత ఆశీర్వాదం ఇస్తాడట. ఆమె 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 అంత ఆశీర్వాదం ఇస్తాడట. నెపోలియన్ గారు తన యొక్క జన్మదిన సందర్భంగా తన యొక్క రాష్ట్రంలో ఒక పెద్ద విందును చేశారు. విందును చేసినప్పుడు ఆ విందుకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మందిని ఆయన ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు ఆ ఆహ్వానం అందుకుని వచ్చినటువంటి అనేకులకి అక్కడ రకరకాలైన వివిధమైనటువంటి భోజన పదార్థాలు, వివిధమైనటువంటి ఆట వస్తువులు, రకరకాలైన కార్యాలు అక్కడ కనబడుతున్నాయి. ఆయన తెలియపరిచారంట, ఈ నా జన్మదిన సందర్భంగా ఎవరికి ఏది అవసరమో దాన్ని మీరు తీసుకునవచ్చును, మీరు సంతోషించి భుజించవచ్చును, మీరు సంతోషించడం చెప్పినప్పుడు ఆయనకు వచ్చినటువంటి విచ్చేసి అనేకులు త్రాగుబోతులైన వారు ఆ మధుపానాన్ని తీసుకోవడానికి, స్త్రీలైన వారు వారికి సంబంధించినవి తీసుకోవడానికి, పిల్లలైన వారు ఆట వస్తువుల దగ్గరికి వెళ్ళడము, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలానికి వెళ్ళి వారి ఇష్ట వస్తువులు తీసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 12-13 వయసు కలిగిన ఒక బాబు మాత్రము దేన్ని ముట్టుకోకుండా చూస్తూ ఉన్నాడు. దేన్ని ముట్టుకోకుండా చూస్తూ ఉన్నప్పుడు ఈయన గారు అడిగారు, ఏంట్రా అబ్బాయి, ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని పలహారాలు ఉన్నాయి, ఇన్ని కార్యాలు ఉన్నాయి, మరి ఇన్ని ఉన్నా అన్ని అందరూ తీసుకుంటున్నా, నువ్వేది తీసుకోవట్లేదే, నీకు నేనంటే ఇష్టం లేదా, లేదంటే వీటిలో ఏది కూడా నీకు నచ్చలేదా అని అడిగారు. వీడు ఏమీ పలకుండా మౌనం ఉన్నాడు. అప్పుడు వాడు అడుగుతున్నాడట, అయ్యారండి మరి ఏది తీసుకున్నా అది వాడికి సొంతమా అని అడిగాడు.
ఏది తీసుకున్నా వారికి సొంతమే, నీకేది ఇష్టం అది తీసుకోమంటే 2 నిమిషాలు వేసి ఆలోచించి చూసి ఆయన మైమరిచిన సమయంలో పరిగెత్తుకుని పోయి ఆయన ఎత్తుకున్నాడట. ఎవరిని? ఆ చక్రవర్తిని ఎత్తుకున్నాడట. ఏంట్రా నన్ను ఎత్తుకుంటున్నా దిగురా అంటే అప్పుడు చెప్పాడట, రాజు నావాడైతే రాజ్యమే నాది కాదా అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేశానికి నీవు ఆశీర్వాదకరంగా, లోకానికి మాదిరిగా, సంఘానికి దీవెనకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా నీవు మార్చబడాలంటే రాజాది రాజైన యేసు రాజును నీ హృదయం నుండి నింపుకొని పరిపూర్ణ ఆత్మీయ స్థితిలో ఆత్మలో వర్ధిల్లగలిగితే నీదే ఈ యొక్క దినము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్టి పోలి ఏమన్నాడో తెలుసా? నేను నా వంటి రాజు రక్తాన్ని చిందించి ప్రాణాలు తీసి ఒక రాజ్యాన్ని స్థాపించాను. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అలాగూ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ చేత రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు అన్నాడు. ఆమె 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 కారణం ఏంటో తెలుసా? నాకు ప్రియమైన దేవుడి ప్రజలారా, యేసుక్రీస్తు వారు మాత్రమే మన హృదయాలలో సింహాసనం వేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమె అట్టి దేవునికి పూర్తిగా చోటించి ఆ రాజుని నీవు స్వీకరించి ఆ రాజుని హృదయంలో చేర్చుకొని ఆయన వెతికావు. సైంటిఫికల్ గా చూసినప్పుడు వైద్యులు కూడి వారు పరిశోధన చేసి నాసికా రంధ్రంలో వస్తున్నటువంటి ఆ నామత్వాన్ని ఏంటని కనిపెట్టి ఈశు అని వారు వ్యక్తం చేశారు. మరి ఇలాగ మనం కనుగొన్నటువంటి దేవుడు ఆయన. ఆమె విజ్ఞానం కనుగొన్న దేవుడు ఆయన. ప్రైజులో విజ్ఞానం తెలియజేసిన దేవుడు ఆయన. ఆమె ఆయన వెతికా బతిమాలుకుంటున్నాడు. పవిత్ర యథార్థం నీతిని కాపాడుకోగలిగినట్టు తప్పనిసరిగా ఆ రాజు హృదయంలో తీసుకొని 100% ఆత్మల వర్ధిల్ల కలిగినట్లయితే నా ప్రియుడ ఆత్మల వర్ధిల్చున్నట్లుగా నీవు అన్ని విషయంలో వర్ధిల్చు, సౌఖ్యంలో. ఆమేన్. అన్ని విషయంలో వర్ధిల్చు, సౌఖ్యంగా, అన్ని విషయాలలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండటకై ఈ రాత్రికాల సమయంలో మనం చేయవలసిన ఒకే పని ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా బలపడాలి. ఆయన తెలియచేసిన 5 కార్యాలు కొత్త పౌలంట అర్థము కాని మాటలు 10,000 పలుకుట కంటే బోధ కలుగునట్లు నా మనసారా 5 మాటలు పలుకుట శ్రేష్టమన్నారు. ఈ మొదటి దినాన మీకు బోధ కలుగునట్లు మీరు ఇతరులకు, మీ ఇంటికి, మీ సంఘానికి, మీ దేశానికి, మీ రాష్ట్రానికి ఆశీర్వాదకరమగినట్లు 5 మాటలు మీ ముందు ఉంచి ఉన్నాను. 1 ఆయన వెతుకుట, 2 ఆయన బతిమాలుట, 3 పవిత్రంగా ఉండుట, 4 యథార్థవంతులుగా 5 నీతిని అనుసరించిన ఈ కార్యం చేసి ఆత్మల వర్ధిల్లినప్పుడు నిత్యంగా అన్నింటిలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతి సౌఖ్యాన్ని పొందుకొని ఇతరులకు దీవెనకరంగా నువ్వు కనబడాలంటే ఈ రాత్రికాల సమయంలో ఒక్క గడియ, ఒక్కసారి నువ్వు ఉన్న స్థితిలోని ఆయన ఎదుట మోకరించి, ప్రభువా నీతిని అనుసరించటకు నాకు సహాయం చేయాలి. కీర్తనకారుడు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా. నీవు ఆధారం కాకపోతే, నీవు నాకు సపోర్ట్ కాకపోతే, నీవు నన్ను పట్టుకోకపోతే నేను నీతిని కొనసాగించలేదు. ఒకరిగా నిన్ను వెతికా, మేము బతిమాలుకుంటున్నా, పవిత్రుడిగా ఉండుటకు దినదినము ప్రయత్నం చేస్తూ ఉన్నాను, యథార్థంగా జీవించటకు త్వరపడుతూ ఉన్నాను. నీతికి ఆధారము దేవా, నా నీతిని రెన్యువల్ చేయండి. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి ప్రతి ఒక్కరిని విముక్తులుగా చేస్తుంది, నీతిమంతునిగా మారుస్తుంది. మరోసారి ప్రభువా, నేను ఇకపైన నా సంఘములో శాపానికి గుర్తుగా ఉండకూడదు, నా సంఘము నా వలన శాపానికి గురి కాకూడదు, నా ఇల్లు నా వలన శాపానికి గురి కాకూడదు, నా పట్టణము నా వలన శాపానికి గురి కాకూడదు. ఈ రాత్రికాల సమయంలో
అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యోబును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, అనేకులను ఆశీర్వదించిన దేవుడు. నేను కూడా తండ్రి మీ వాక్కుల మేరకు నాయన ఆశీర్వాదకరంగా ఉండాలి. నన్ను బట్టి నా ఇల్లు, నన్ను బట్టి నా సంఘము, నన్ను బట్టి నా కుటుంబము, నన్ను బట్టి నా దేశము దీవెనకరంగా మార్చుకున్నాను. పూర్తిగా ఆత్మల వర్తిల్లటం సహాయం చేయి. దైవజనుడా వెతికాను, బతిమాలుకుంటున్నాను, పవిత్రంగా ఉండలేకపోతున్నాను, యథార్థంగా జీవించలేకపోతున్నాను. నా ఉద్యోగం అలాంటిది, నా వ్యాపారం అలాంటిది, నా పరిస్థితి అలాంటిది, నీతిని కొనసాగించలేకపోతున్నాను. అయినా ఇకపైన నేను ఎవరికి శాపంగా ఉండదలుచుకోలేదు. ఈ రాత్రి నుంచి నా ఇంటికి, నా సంఘానికి నేను శాపంగా ఉండనని, ఇకపైన అబద్ధం ఆడాలని, ఈ రోజు నుంచి యథార్థంగా ఉండటకు నా వంతుని కృషి చేస్తానని, ఇక అబద్ధం ఆడక ఆయనకి ఇష్టప్రజగా ఉంటానని, ఇష్టప్రజలుగా ఉంటానని ఇష్టపడేవారు మాత్రం అర్థం చేసుకొని తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఎవరు చేతులెత్తాలంటే ఇప్పటి వరకు అబద్ధాలు ఆడిన వారు మాత్రమే చేతులెత్తాలి. ఒకవేళ మీ జీవితంలో అబద్ధమే లేకపోతే ఎత్తాల్సిన అవసరం లేదు. అబద్ధము జరిగించి ఈ క్షణం నుంచి నేను అబద్ధం ఆడక నా సంఘానికి, నా ఇంటికి, నా దేశానికి నేను ఆశీర్వాదకరంగా ఉంటాననుకున్న వారు మాత్రమే చేతులు చేయించండి. నౌ ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు. థ్యాంక్ యూ. యథార్థంగా మీరు చేతులు ఎత్తారు. ఎప్పుడు నాలో అబద్ధము ఉన్నది, ఇకపైన అబద్ధం ఆడని మీ చేతులు చాచారు. ఇప్పుడే మీరు యథార్థవంతులై ఉన్నారు. ఆమేన్. బికాస్ ద లార్డ్ గోయింగ్ టు టచ్ మై హార్ట్. నా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. నా దేవుడు మీ జీవితం నూతన ఆశీర్వాదాలు శాసించబోతున్నాడు. బిడా, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అబద్ధం ఆడితేనే నేను రాణించగలను, లేకపోతే నేను రాణించలేని దైవజనుడు అన్నట్టు నువ్వు కనబడుతున్నావు. ఇలా కూడా ఎంత వర్తిల్లినా సరే అది పూర్ణ ఆశీర్వాదం కాదు. ఆత్మీయ ఆశీర్వాద రక్షణ కావాలి, లౌకిక ఆశీర్వాదం ఆర్థిక కావాలి, శారీరక ఆశీర్వాదం ఆరోగ్యం కావాలి. ఇవి ఎప్పుడు నీకు వస్తాయంటే ఆత్మల వర్తిల్లినప్పుడే వస్తున్నాయి. ఆమె ఈ రాత్రి తీర్మానం చేసి వైరాగ్యంగా నిలబడడానికి ముందుకు వచ్చిన నాకు ప్రేమైన దేవుని ప్రజల, మీరున్న చోటని చేతులు ఎత్తిన వారు మాత్రం అలాగే లేచి నిలబడండి. రెండు మాటలు మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి తరపడుతూ ఉన్నాను. ఎంతమంది యథార్థవంతులుగా మార్చబడ్డారు ఈ రాత్రి? పలికిన మాటలు గంట సేప, 10,000 మాటల, 5,000 మాటల, 5 మాటల, 2 మాటలైనా సరే అబద్ధం ఆడనని, యథార్థంగా ఇప్పటివరకు నేను అబద్ధం ఆడానని లేచి నిల్చున్నారు. మిమ్మల్ని చూచి నా దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని చూచి నా దేవుడు సంతోషిస్తున్నాడు. ఆమేన్. మీ పట్ల దేవుడు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే సభాముఖ్యంగా నిన్నటి వరకు నేను అబద్ధం ఆడాను, ఈ క్షణం నుంచి నేను అబద్ధం ఆడనని నిలబడుకున్న మిమ్మలను నా దేవుని దూతలు చూసి సంతోషిస్తున్నారు. పరమందున దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. అబద్ధానికి జనకుడైన వాడి పిల్లగా ఉన్న మీరు ఇప్పుడు ఈయనకు సత్య సంపన్నుడైనటువంటి దేవుని పిల్లగా నిలబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కారం మిమ్మల్ని తాకుతుంది, ఆయన కారం మిమ్మల్ని తాకుతుంది. ఈ రోజు నుంచి ప్రభు మీపై ప్రత్యేకమైన దృష్టిని నిలిపి ఉన్నాడు. ఆమె నీ వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, నీ పరిస్థితుల్లో ఏ చోట అబద్ధం ఆడవలసిన స్థితిలు ఏర్పడ్డాయో నా దేవుడు వాటన్నిటిని మారుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. He is able to change everything. ఆమేన్. He is only God to call something from nothing. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మృతులకు జీవం ఇచ్చువాడై ఉన్నాడు. ఆమేన్. ఈ సమయంలో ఏ పరిస్థితులను తప్పిపోతున్నావో ఆ స్థితిని ఒకసారి ఆయనకు అప్పగించు. నన్ను యథార్థవంతులు చేయవా, నన్ను యథార్థవంతులు చేయవా, నన్ను పవిత్రుని చేయవా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Yes, Lord. Sari sari jai poti meru
ప్రతిసారి ప్రతిష్టత చేసి 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 వెనకడుగు వేసేవాడు లేదు. ఈసారి నువ్వు ఎంతలా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. యెహోవా ఒక మాట ఇచ్చితిని కనుక వెనుతీయలేను. యెహోవా ఒక మాట ఇచ్చితిని, ఆయన సన్నిధిలో దేవుని సభలోనే నిలబడి చేతులెత్తాను. ఇక నేను వెనుతీయని చెప్పండి. సత్యానికి సాక్షుల కండి నా ప్రభువుని ఆస్వాదించగా సర్వాది సత్య స్వరూపం సత్యమును వీరిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. ఆయన అసత్యమును పలికి అబద్ధమును చెరిగించి మీకు దుఃఖాన్ని కలిగించిన దినాలను తలపోసుకోడు. ఈ సభలకు మొదటి దినమందునైనా ఇకను అబద్ధానికి దూరంగా ఉంటానని సత్య సంపన్నుడని క్రీస్తుకు సాక్షిగా నిలబడి సత్యమే పలుకుతానని నీ బిడ్డ నిలబడి ఉండగా అబద్ధము వారిని జయింపని అనుకున్నట్లు వారిపై మీ కృపగల కరాన్ని తోడుగా నింపండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం కలగనట్లున్నాయి. ఈ దినమందు విత్తమైన విత్తనాలు ప్రతిరోజు పనిపచ్చేసి ఈ విధాసి 50 మందిని మీరు నాకు ఆయుధపరిచి మహిమ ఘనత ప్రభావం పూర్తి పేరు పొందమని జాగ్రత్త క్రీస్తు నామం పేరిట